యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పల్నాడు పిడుగురాళ్లలో పొంగూరు నారాయణ మంత్రి పర్యటించారు. డయేరియా పరిస్థితులు అనారోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నట్లు ఆ ఏరియాలో గుర్తించారు. హుటాహుటిన పొంగూరు నారాయణ అక్కడికి వెళ్ళారు. మొత్తం అంతా కూడా కలియ తిరిగాడు. ఇళ్ళన్నీ కూడా ఆయన కలియ తిరిగి అక్కడ ఉన్న సమాచారాన్ని రాబట్టుకున్నారు. ముఖ్యంగా 2 మరణించారు. వారికి మిగతా వ్యాధులు ఉన్నందువల్ల డయేరియాతో వాళ్ళు మరణించలేదు అని పొంగూరు నారాయణ అన్నారు. దాదాపు మారుతినగర్, లెనిన్ నగర్లో 60 కేసులు నమోదు అయ్యాయని, 39 మంది చికిత్స పొందుతూ ఉన్నారు అని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు అని, అటు తర్వాత కృష్ణానది నుంచి దాదాపుగా నీరు వస్తుంది అని, అది 5 రోజులుగా ఆగిపోయింది అని, వీరు బోరు వాటర్లో నీరు తాగడం వలన సమస్య ఉత్పన్నం అయ్యింది అని పొంగూరు నారాయణ వివరించారు. అటు తర్వాత అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. తీవ్రమైన ఇబ్బందికి గురి అయిన వారిని గుర్తించి వారికి మంచి చికిత్స అందించాలని పొంగూరు నారాయణ అన్నారు. అటు తర్వాత ముఖ్యంగా ఆ ఏరియాలలో నీరు తాగేవాళ్ళు వేడి నీరు కాంచుకొని తాగాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. ఈ విధంగా డయేరియాలో ఉన్న ఏరియానంతని కూడా ఆయన పరిశీలించి మళ్ళీ మర్నాడు నేను ఈ ఏరియాకు వస్తాను అని ఆయన హామీ ఇచ్చి వెళ్ళారు.